బిల్డ్ నవ్ మాటున సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి. ఈ సరూర్ నగర్లో ఇంత మరి భయంకరమైనటువంటి భూమికి సంబంధించినటువంటి జరుగుతున్నాయి. మరి దాంట్లో బిల్డ్ నవ్ మాటున సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి. అసలు ఏం జరుగుతుంది సార్ డిప్యూటీ కమిషనర్ గారు? ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని అక్రమ కట్టడాలు కడుతున్నారు, ప్రజలందరూ మొత్తుకుంటున్నారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి వాటి మీద విచారణలు వేస్తున్నారో తెలియదు, మరి ఆ కట్టడాలను ఆపుతున్నారో తెలియదు. మరి పర్మిషన్లు ఒక రకంగా ఉంటున్నాయి, నిర్మాణాలు ఒక రకంగా ఉంటున్నాయి. ఒకటే ప్లాటు, 2 పర్మిషన్లు. ఇది ఎక్కడి క్లబ్బింగ్ దందా? ఇచ్చేదేమో రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుంటున్నారు, కట్టేది మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం కమర్షియల్ తరహాలో కట్టున్నారు. టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి రూల్స్ మొత్తం కూడా తుంగల దొక్కి ప్రభుత్వానికి గండి కొట్టి ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటిది. ఇక్కడ ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో అక్రమ నిర్మాణం అని, మరి ఆ కంప్లైంట్ రాగానే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల యొక్క పనులను ఆపేసి నోటీస్ ఇచ్చి పనులు ఆపాలి. ఎందుకు ఇక చూడండి, ఈ మధ్యకాలంలో చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు సెల్లార్లకు పర్మిషన్లే లేదు. అధికారులకు ముఖ్యంగా చెప్తున్నాం, మీరు ఇస్తుండ్రు, మరి మీరు బుడుపులు తీసుకొని అటు పోయి చూడకుంటుంటుర్రా, చూస్తున్నట్టుంటుండ్రా? మాకెందుకులే, ఎవడన్నా కంప్లైంట్ చేసి కొట్లాట అయినాడు ఇంకా బాగా వార్తలు వచ్చినాక చూసి ఏమైనా చేద్దాం అనుకుంటారో నాకైతే అర్థం కాదు. అగ్నిమాపక వాహనం వచ్చి ఆగే ప్లేస్ అంటే సెట్ బ్యాక్ ఉండాలి బిల్డింగ్కు, రోడ్డుకు. కేవలం హైడ్రా అంటే చెరువులు, కుంటలు, ఈ యొక్క పార్క్ స్థలాలు వీటినే కాదు. మరి చెరువుల రక్షణలో కాకుండానే ఇలాంటి ప్లాట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెసిడెన్షియల్ సంబంధించినటువంటి కమర్షియల్ సంబంధించినటువంటి వాటి మీద కూడా మరి ఈ యొక్క హైడ్రా దృష్టి పెట్టాలనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అవసరం ఉంది. బిల్డ్ నవ్ మాటున సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి. ఇది ఒక పెద్ద హెడ్డింగ్. ఈ సరూర్ నగర్లో ఇంత మరి భయంకరమైనటువంటి భూమికి సంబంధించినటువంటి జరుగుతున్నాయి. మరి దాంట్లో బిల్డ్ నవ్ మాటున సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి. ఎల్బీ నగర్ సర్కిల్ 12లో టౌన్ ప్లానింగ్ అధికారుల ముడుపుల దందా. 2 ప్లాట్లు, 2 పర్మిషన్లు, కానీ కట్టేది మాత్రం ఒక్కటే భారీ కమర్షియల్ కాంప్లెక్స్. ఇక్కడ చూడండి విజువల్స్లో, ఇక్కడ పర్మిషన్లు ఒకటే కానీ కట్టేది మాత్రం 2. మరి ఇక్కడ కట్టేది ఏంటిది? భారీ కమర్షియల్ కాంప్లెక్స్. ఇక్కడ ఎల్బీ నగర్ సర్కిల్ 12లో, ఇది ఎక్కడ? ఎల్బీ నగర్ సర్కిల్ 12లో టౌన్ ప్లానింగ్ అధికారుల ముడుపుల దందా అనేటువంటి ఇక్కడ వార్త మీరు గమనించండి. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో, దేశంలో, ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థలో. 2 ప్లాట్లు, 2 పర్మిషన్లు, కానీ కట్టేది మాత్రం ఒకటే. ఇది మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్. ఫిర్యాదులపై, వార్తా కథనాలపై నెలలు గడుస్తున్న నోరు మీద పని డిప్యూటీ కమిషనర్. అసలు ఏం జరుగుతుంది సార్ డిప్యూటీ కమిషనర్ గారు? ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని అక్రమ కట్టడాలు కడుతున్నారు, ప్రజలందరూ మొత్తుకుంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి వార్తలు వస్తున్నాయి, ఎలాంటి ఆధారాలు లేకుండా రావట్లేవు. ఈ వార్తలు అన్ని పూర్తి ఆధారాలతోటే మరి ఈ వార్తలు ప్రచారం జరుగుతుంటే కూడా మరి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఫిర్యాదులపై, వార్తా కథనాలపై నెలలు గడుస్తున్న నోరు మీద పని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఏసీపీ మధు, అర్చన, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చర్యలు ఎక్కడా అని రోజు ఈ యొక్క ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి వాటి మీద విచారణలు వేస్తున్నారో తెలియదు, మరి ఆ కట్టడాలను ఆపుతున్నారో తెలియదు. మరి పర్మిషన్లు ఒక రకంగా ఉంటున్నాయి, నిర్మాణాలు ఒక రకంగా ఉంటున్నాయి. అందుకని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి పెట్టాలి దీని మీద. హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగితేనే అక్రమార్కుల ఈ యొక్క గుట్టు అనేది రట్టయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సంస్థలతోటి ఏం జరిగినట్టు ఇక్కడ ఏం కనిపించలేదు. కాబట్టి మరి హైడ్రా ఖచ్చితంగా దీంట్లో మరి జోక్యం కల్పించుకొని ఖచ్చితంగా వీటి మీద ఉక్కుపాదం మోపాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం తెచ్చిన బిల్డ్ నవ్ విధానం అధికారుల పాలిట కామధేనువుగా మారింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీకి ఎల్బీ నగర్ సర్కిల్ 12 అడ్డాగా మారింది. ఉడా కాలనీలో నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న ఓ భారీ కట్టడం అధికారుల అవినీతికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఇది ఎక్కడనో కాదు, సెల్ఫ్ సర్టిఫికేట్ పేరుతోటి జరుగుతున్న ఈ దోపిడీకి ఎల్బీ నగర్ సర్కిల్లో 12 అడ్డాగా మారింది. ఉడా కాలనీలోని నిబంధనలకు తుంగలో దొక్కి నిర్మిస్తున్నటువంటి ఒక భారీ కట్టడము అధికారుల అవినీతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడ నిబంధనలు పనిచేయవు,
కేవలం నోట్ల కట్టలు ఉంటే చాలు అన్నట్టుగా టౌన్ ప్లానింగ్ విభాగం వ్యవహరిస్తుంది. మరి చూడండి, ఒకటే ప్లాటు 2 పర్మిషన్లు, ఇది ఎక్కడి క్లబ్బింగ్ దందా. బాగా గమనించండి, పర్మిషన్ ఒకటి, నిర్మాణాలు మరి ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. ఒకటే ప్లాటు 2 పర్మిషన్లు, 2 పర్మిషన్లు ఒకటే నిర్మాణం. పర్మిషన్లు 2, కట్టేది 1, ఇచ్చింది ఒకటే, కట్టేది 2. అంటే ఉడా కాలనీలో ప్లాట్ నెంబర్ 39లో బిల్డర్లు ఆడుతున్న అక్రమకాండ ఇంత అంతా కాదు. నివాస గృహాల పేరుతో అనుమతులు పొంది క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వాటిని విలీనం చేసి భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇచ్చేదేమో రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుంటుండ్రు, కట్టేది మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం కమర్షియల్ తరహాలో కడుతున్నారు. అంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇచ్చిందేమో రెసిడెన్షియల్ పర్మిషన్ అంటే తక్కువ డబ్బులు వస్తాయి, మరి కట్టేది కమర్షియల్. దానివల్ల ప్రభుత్వానికి గండి పడుతుంది కదా. ప్రభుత్వానికి గండి పడుతుందంటే ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే కదా. మరి ఇక్కడ వీళ్ళకి ఎవరైతే అక్రమ కట్టడారులు ఉందో వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కట్టడాలు కడుతున్నారంటే మరి ఎవరిని ముంచడానికి ఎవరిని ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. క్షేత్రస్థాయిలో మరి ఒక నిబంధనల విరుద్ధంగా వాటిని విలీనం చేసి భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. అక్రమాలకు వేదిక అయిన ఫైల్ నెంబర్లు ఇక చూడ్రి, ఇక్కడ ఏదైతే ఉందో ఈ అక్రమాలకు పాల్పడ్డటువంటి ఫైల్ నెంబర్లు ఏమేమి ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుండ్రు విత్ ఎవిడెన్స్ తోటి. 01039 GHMC by 03322 by IABP by C5 by 2025. ఇది ఫైల్ నెంబర్ 1. ఫైల్ నెంబర్ 2 010390 by GHMC by 03321 by IABP by C5 by 2025. ఈ 2 ఫైల్ నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి, కానీ ఇక్కడ కట్టేది మాత్రం ఒకటే. ఈ 2 ఫైళ్ళ ద్వారా వేరు పర్మిషన్లు తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించి వాస్తవానికి ఒకే భారీ భవనాన్ని లేపుతున్నారు. ఇక్కడ ఏం తీసుకుండు? రెసిడెన్షియల్ పరంగా 2 పర్మిషన్లు తీసుకుండు. ఈ 2 కూడా ఫైల్ నెంబర్లు ఉన్నటువంటి పర్మిషన్ నెంబర్లు, కానీ ఇది వేరు పర్మిషన్లు తీసుకొని రికార్డుల్లో చూపించి మరి ఇక్కడ నిజానికి మాత్రం ఒకటే భారీ భవనాన్ని నిర్మాణం చేస్తున్నటువంటిది ఈ వార్త. అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా టౌన్ ప్లానింగ్ చట్టాలను అపహాస్యం చేయడమే. ఇక్కడ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి రూల్స్ మొత్తం కూడా తుంగల దొక్కి ప్రభుత్వానికి గండి కొట్టి ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటిది ఇక్కడ గమనించండి. దీనికి ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ గారికి కనిపించడం లేదా, ఏసీపీలకు వినపడడం లేదా? వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు, ఇలాంటి కట్టడాలను మరి పరిశీలించాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎవరికీ కనిపిస్తలేదు. మరి ఈ అక్రమ నిర్మాణంపై గత కొన్ని నెలలుగా ఫిర్యాదులు అందుతున్నా, వార్తా కథనాలు వస్తున్నా అధికారులు మాత్రం మిన్నకుండిపోతున్నారు. సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మధు, అధికారిని అర్చనల మౌనం వెనుక భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉందో వాళ్ళకు భారీ ఎత్తున, ఎందుకంటే పర్మిషన్లు 2 ఫైల్ నెంబర్లతో సహా ఇక్కడ విత్ ఎవిడెన్స్ ఉంది, కానీ ఇక్కడ ఒక కమర్షియల్ భవనం నిర్మాణం జరుగుతుంది. మరి ఎందుకు చూస్తున్న మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం అక్కడ కన్స్ట్రక్షన్ జరగట్లేదు, మీకు కంప్లైంట్ వచ్చింది, మేము ఇచ్చింది 2టికి పర్మిషన్లు ఇచ్చినాము, ఇక్కడ ఒకటే నిర్మాణం జరుగుతుంది, ఏంది ఇది అనేటువంటి మరి అక్కడ చూడకుండానే మీరు ఉంటుందంటే ఇక్కడ మీరు ముడుపులు తీసుకుంటారని ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ యొక్క మీ మౌనం వెనుక ఉన్నటువంటి మరి ఏంటిది అనేది ఇక్కడ ప్రజలు మరి ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదు అందున తక్షణమే నోటీసులు జారీ చేసి పనులు నిలిపివేయాల్సి ఉండగా ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో అక్రమ నిర్మాణం అని, మరి ఆ కంప్లైంట్ రాగానే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల యొక్క పనులను ఆపేసి నోటీస్ ఇచ్చి పనులు ఆపాలి. ఎందుకంటే విచారణ జరిపేంత వరకు నిర్మాణాలు జరగొద్దు, మీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి పలానా, మరి మేము ఇచ్చిన పర్మిషన్ వేరు, రెసిడెన్షియల్ 2 పర్మిషన్ నెంబర్లు ఉన్నాయి, మీరు కట్టేది ఒకటే కడుతుండ్రు, ఇది రూల్స్కు విరుద్ధంగా వచ్చింది, మరి కంప్లైంట్ వచ్చింది కాబట్టి మరి మీ పనులను ఆపేయమని చెప్పి ఇక్కడ ఎవరు కూడా ఆ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేయకుండా మరి వాళ్ళకు రక్షణ కవచంలాగా మారడం ఇక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారులు కేవలం సీట్లు అలంకరణకైనా లేక అక్రమార్కులకు కొమ్ము కాయడానిక ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తుండ్రు. అధికారులారా మీరు గమనించండి, ఏదో ఒక రోజు మాత్రము
ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇలాంటి ప్రజా సంపదలను మరి ప్రభుత్వానికి గండిగొట్టేటువంటి విధానాలను మరి అక్రమార్కులకు అక్రమ కట్టడదారులకు మీరు పెద్దపీట విషయ విధంగా ఉంటే మాత్రం ఏదో ఒక రోజు ఇది ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల తిరుగుబాటు అవుతుంది. ఇది ప్రభుత్వ ఆస్తి గండి కొడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద పోరాటం చేసేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి అక్రమ కట్టడాలను మీరు మరి కూల్చేసేటువంటి ప్రయత్నం చేయాలని మరి ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి మృత్యు సెల్లార్ ఫైర్ సేఫ్టీకి పాతర ఇక చూడండి, ఈ మధ్యకాలంలో చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు సెల్లార్లకు పర్మిషన్లే లేదు. కమర్షియల్ జోన్లల్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్లల్లో ఏదైతే ఇప్పుడు స్టోర్స్ ఉంటాయో అక్కడ కొన్నిటికి సెల్లార్లలో పర్మిషను సామాను పెట్టేది కానీ ఇంకా ఎలాంటి స్టాక్ పెట్టేటువంటి పర్మిషన్లు ఉండవు. అయినప్పటికీ ఇక్కడ మరి మృత్యు సెల్లార్ లాగా ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీకి పాతరేసి సెల్లార్లను నిర్మించేటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. నివాస భవనంగా అనుమతి పొంది లోపల కమర్షియల్ హంగులు అద్దడమే కాకుండా రహస్యంగా లోతైన సెల్లార్లు తవ్వేస్తున్నారు. కనీస సెట్ బ్యాకులు లేవు. ఇక్కడ గమనించండి, అధికారులకు ముఖ్యంగా చెప్తున్నాం, మీరు ఇస్తుండ్రు మరి మీరు బుడుపులు తీసుకొని అటు పోయి చూడకుంటుంటుర్రా, చూస్తున్నట్టుంటుండ్రా. మాకెందుకులే ఎవడన్నా కంప్లైంట్ చేసి కొట్లాట అయినాడు ఇంకా బాగా వార్తలు వచ్చిందాక చూసి ఏమైనా చేద్దాం అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే సెల్లార్లకు పర్మిషన్లు లేకున్నా సెల్లార్లు కొడుతుర్రు బిల్డింగ్లు. మరి వాటి వల్ల ఏమవుతుంది? ఫైర్ సేఫ్టీ అక్కడ పర్మిషనే లేదు. ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా ఇవ్వాలి. అన్నిటిని కూడా మరి పాతరేసినటువంటి కనిపిస్తుంది. ఇక్కడ నివాస భవనంగా అనుమతి పొంది లోపల కమర్షియల్ అంగులు అద్దడమే కాకుండా రహస్యంగా లోతైన సెల్లార్లు తవ్వేస్తున్నారు. కనీస సెట్ బ్యాకులు లేవు. అగ్నిమాపక వాహనం వెళ్ళే దారి లేదు. చూడండి, ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ ప్రాంతానికి అగ్నిమాపకము వెహికల్ వచ్చి ఆపుకొని ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళను కాపాడేటువంటి పార్కింగ్ ప్లేసు, అగ్నిమాపక వాహనం వచ్చి ఆగే ప్లేస్ అంటే సెట్ బ్యాక్ ఉండాలి. బిల్డింగ్కు రోడ్డుకు ఒక వెహికల్ పార్క్ చేసేటువంటి స్థలాన్ని వదిలి, ఎందుకంటే ప్రమాదం జరిగితే ఆ ఫైర్ ఇంజన్ వచ్చి అక్కడ ఆగేంత స్పేసు సెట్ బ్యాక్ కోసం రూల్స్ ఉన్నాయి. కానీ ఆ సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణాలు చేస్తున్నటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. నోటీస్ ఇస్తున్నామంటూ నెలల తరబడి కాలయాపన చేయడం వెనుక అంతర్యమేమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇక్కడ నామకే వాస్తు ఎవరో పేపర్లో టీవీ ఛానల్లో లేకుంటే స్థానికులు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు ఎన్ని రోజులు తిరుగుతారు, ఎన్ని రోజులు చేస్తారు, ఏమైంది ఈలోపు ఇల్లు అయిపోతుంది, పర్మిషన్ అయిపోతుంది, కట్టుకుంటారు, కఠినంగా కులగొడతారా, ఏదో ఇది చేస్తారు కావచ్చు అనుకుంటుండ్రేమో. ఒక్కసారిగా ఇంకా ప్రజలలో తిరుగుబాటు వస్తే ఇలాంటి ఎక్కడికో పోయేటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చకపోతే మరి ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హైడ్రా రాకతోనైనా న్యాయం జరుగుతుందా? చెరువుల రక్షణలో దూసుకుపోతున్న హైడ్రా దృష్టి ఇప్పుడు ఇలాంటి అక్రమ కమర్షియల్ వెంచర్లపై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం హైడ్రా అంటే చెరువులు, కుంటలు, ఈ యొక్క పార్క్ స్థలాలు వీటినే కాదు. హైదరాబాద్ నగరంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైనా అక్రమ కట్టడాలంటే ఉదాహరణకు ఇన్ని ఫ్లోర్లే కట్టాలి, ఇన్ని గజాల జాగాలో ఇంత రోడ్డు వెడల్పుతో ఉన్నటువంటి ఈ స్పేస్లో ఇన్ని గజాలతోటి ఉన్నటువంటి జాగాలో ఇన్ని ఫ్లోర్ల వరకే వేయాలంటే అక్రమంగా మరి వాళ్ళు ముడుపులు చెల్లించుకొని ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో కట్టేటువంటి అక్రమ కట్టడాలు ఉంటాయి. కాబట్టి మరి ఇప్పటికైనా హైడ్రా రాకతోటైనా న్యాయం జరుగుతుందని ప్రశ్నలు ఇక్కడ చూస్తున్నారు. మరి చెరువుల రక్షణలో కాకుండానే ఇలాంటి ప్లాట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెసిడెన్షియల్ సంబంధించినటువంటి కమర్షియల్ సంబంధించినటువంటి వాటి మీద కూడా మరి ఒక హైడ్రా దృష్టి పెట్టాలనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అవసరం ఉంది. ఏసీబీ రంగంలోకి దిగి అధికారుల ఆస్తులపై విచారణ జరిపితే ఈ బిల్డ్ నవ్వు వెనుక ఉన్న అసలు అవినీతి తిమింగలాలు బయటపడతాయి. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఎల్బీ నగర్లో వెలుస్తున్న ఈ అక్రమ కట్టడాన్ని సీల్ చేయాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. ఈ ఎల్బీ నగర్ సర్కిల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పటికైనా మీరు కూల్చకపోతే, ఆపకపోతే ప్రజలు ఖచ్చితంగా మరి ఈ యొక్క పౌర సమాజం మాత్రం వాటిని ఆపాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ.